స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ శుభోదయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ విత్ షార్ట్ నోటీస్. నేను నైట్ అలా అనుకున్నాము, వెంటనే ప్రసాద్ గారికి చెప్పాను. ఐ హోప్ ది మెసేజ్ విచ్ ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు ఏది చెప్పే మెసేజ్ ఉందో ఇది ప్రతి ఒక్కరికి, అట్లీస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. అలాగే జిఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ క్యాంపెయిన్ అయితే జరుగుతూ ఉందో, సో దీంట్లో భాగంగా సో అందరికీ చైతన్యం రావాలి, అందరూ దీని గురించి తెలుసుకోవాలి, దీని గురించి అందరూ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటింగ్ పిలిచినాము. దీనికోసం వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ముందుగానే అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 మంత్ నుంచి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, జిఎస్టీ మనం కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద, అది ఒక కన్జ్యూమర్ గూడ్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదా క్లాత్ కావచ్చు, ఏం తీసుకున్నా కూడా దాని మీద జిఎస్టీ ఉండేది. ఆ జిఎస్టీని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి. దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒక చిన్న అంకిఅంశాలు చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు జిఎస్టీ అమౌంట్ పబ్లిక్కి సేవ్ అవుతుంది. అంటే వాళ్ళ పాకెట్లో అది మిగులుతుంది. మీకు తెలుసు 8,000 కోట్ల రూపాయలు అంటే ఎంత. ఇది మన జిల్లా వరకు వస్తే యావరేజ్గా తీసుకున్నా కూడా దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్లో ఇది మిగిలే డబ్బు ఇది. సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి. అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము మంత్ లాంగ్ క్యాంపెయిన్ టేకప్ చేసాము. దీంట్లో స్కూల్స్, కాలేజెస్, సచివాలయాలు, అలాగే హాస్పిటల్స్, ఈ ఫార్మసిటికల్ రంగాల్లో ఏదైతే ఉన్నారో మెడికల్ షాప్స్, ప్రతి ఒక్కరిని మమేకం చేసి, ఈవెన్ మీడియా మిత్రులను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికీ ఆల్రెడీ 3 వీక్స్ అయిపోతున్నాయి. దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందజేశారు. ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ జిఎస్టీ కాన్సెప్ట్తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫేర్ ఏదైతే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈ షాపింగ్ ఫెస్టివల్కి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వింగ్లో వాళ్ళ సెక్టర్లో ఎంతవరకు జిఎస్టీ తగ్గించడం జరిగింది, ఆ జిఎస్టీ తగ్గడం వల్ల ఎంతవరకు పబ్లిక్ బెనిఫిట్ అవుతా ఉంది అనే దాన్ని ఈ షాపింగ్ మాల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ వస్తువులను కూడా ఇక్కడ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఒక 2-3 చదువుకుంటూ వెళ్తాను. జిఎస్టీ 2.0 రేట్ రిడక్షన్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ ఇంతకుముందు 28% ఉండేది, అది 18% తగ్గించడం జరిగింది. అలాగే సోలార్ వాటర్ హీటరు, సేవింగ్ మిషన్స్, అలాగే వాకీ టాకీస్ అయితే ఉన్నాయి, ఇది 12% ఉండేది, ఇది 5% తగ్గించడం జరిగింది. అలాగే ఎసెన్షియల్ ఫాస్ట్ మూవర్ కన్జ్యూమర్ గూడ్స్, సోప్స్, టూత్పేస్ట్, ఎడిబుల్ ఆయిల్స్, డిటర్జెంట్స్, డైలీ యూజబుల్స్ అయితే ఉన్నాయి, ఇవి 18% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ పాలసీ అయితే ఉన్నాయో ఇది 18% ఉండేది, ఇది 0 చేయడం జరిగింది. అలాగే హ్యాండీక్రాఫ్ట్స్, టెక్స్టైల్స్ 12% ఉండేది, అది 5%కి 5%కి తగ్గించడం జరిగింది. అలాగే కిచెన్ అప్లయన్సెస్, మిక్సర్స్, గ్రైండర్స్, కుక్కర్స్, ఐరన్స్, ఫ్యాన్స్ ఇటువంటివి అయితే ఉన్నాయో ఇవి 18% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. కాబట్టి సో క్యుములేటివ్గా చూసుకుంటే మనకు క్యుములేటివ్ హౌస్ హోల్డ్ ఇంపాక్ట్, ప్రతి హౌస్ హోల్డ్ మనం ఇవన్నీ ప్రతి నెల కొనుక్కునేవి, ఇవన్నీ యావరేజ్గా చూసుకుంటే ప్రతి నెల దాదాపుగా 6,000 నుంచి 12,000 రూపాయలు ప్రతి హౌస్ హోల్డ్కి సేవ్ అవుతుంది. ఇది ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ఇది ఇంపాక్ట్. సో దీన్ని సెలబ్రేట్ చేయడానికి మనం ఏదైతే అమరావతి షాపింగ్ ఫెస్టివల్ చేయాలనుకుంటున్నామో దానికి మీ అందరి సహకారము, అలాగే ఎన్టీఆర్ జిల్లా ట్రేడర్సు, అలాగే అసోసియేషన్స్, అలాగే ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్ సహకారం చాలా ఇంపార్టెంట్. ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ బరం పార్క్ పున్నమి ఘాట్లో వారంతా జరుగుతుంది. 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరగబోతూ ఉంది. ఇక్కడ స్టాల్స్ ఉంటాయి, అలాగే స్టాల్స్లో నానా రకాల స్టాల్స్, రియల్ ఎస్టేటు, కన్జ్యూమర్ గూడ్స్, అలాగే ఫుడ్ కోర్ట్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్స్, రియల్ ఎస్టేట్, అలాగే ఈవెన్ ఎడ్యుకేషన్, స్టేషనరీ, అదే కాకుండా ఈవినింగ్ ఇది కూడా ఉంటుంది, మన ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంటుంది. ఈ ఈవినింగ్ సరదాగా ఫ్యామిలీతో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ జోన్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, కూచిపూడి ఇటువంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ ట్రేడర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని ప్రాపర్గా అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు, ప్రజలకి తెలియచేయచ్చు. ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో, షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి అక్కడ సరదాగా వచ్చి షాపింగ్ మాల్కి, షాపింగ్ ఫెస్టివల్కి వచ్చి వెళ్ళొచ్చు. అలాగే ఈవినింగ్ వైపు ఇది కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక 1 వీక్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కమ్ ట్రేడ్
ఫేర్గా ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ మారబోతూ ఉంది. దీనికి మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పోజ్ అలాగే ఆటోమొబైల్ ఎక్స్పోజ్ మీరు కూడా చేస్తూ ఉంటారు. సో అది కూడా ఈ కార్యక్రమం కూడా చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో ఉన్న ట్రేడర్స్ అందరికీ, బిజినెస్ పీపుల్ అందరికీ, ఎంటర్ప్రెనర్స్ అందరికీ ముఖ్య విన్నపం ఏంటంటే అక్కడ స్టాల్స్ అంటే మీ ఫీల్డ్ రిలేటెడ్ స్టాల్స్ని పెట్టడం జరుగుతుంది. ఆ స్టాల్స్ను మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే మీ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ఎలాగో ఇది ఫెస్టివల్ కాబట్టి ఇప్పుడే దసరా అయింది, నెక్స్ట్ దీపావళి వస్తూ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఏదైతే మీరు మీ ప్రొడక్ట్ని అమ్మడానికి కావాల్సిన ఆఫర్స్ అవన్నీ తీసుకొస్తారు. లైక్ డిస్కౌంట్ ఇస్తారా, లేదా ఆఫర్స్ ఇస్తారా, అలాగే గిఫ్ట్ కూపన్స్ ఇస్తారా, అలాగే ఎవ్రీడే లక్కీ డ్రా కూడా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. చాలా వరకు ఈ కన్స్యూమర్ గూడ్స్ అలాగే హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని ఒక గిఫ్ట్లా కూడా మీరు పబ్లిసిటీ చేసుకోవచ్చు. మీ బ్రాండ్ని కూడా అక్కడ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. అలాగే మెగా డ్రా అలాగే మెగా లక్కీ డ్రా పరంగా కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది షాపింగ్ ఫెస్టివల్ కారు, బైక్స్, ఎలక్ట్రానిక్ బైక్స్ అలాగే ఈ కార్స్ ఇటువంటివి కూడా లక్కీ డ్రా చేసి వచ్చిన వాళ్ళకి మీరు ఏదైనా ఒక ఆఫర్ ఇవ్వచ్చు లేదా ఒక లక్కీ డ్రా చేయొచ్చు. అంతే దానికి కూడా ఈ కంపెనీస్ అయితే ఉన్నారో వీళ్ళు ముందుకు రావాలని కోరుతున్నాను. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ అలాగే ఈ జిల్లా యంత్రాంగం ద్వారా చేపడుతున్న కార్యక్రమం కాబట్టి ఇది ప్యూర్లీ అఫిషియల్. ఎవరైతే దీనికి పార్టిసిపేట్ చేస్తారో వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్ యూడు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూస్డ్ ప్రైజెస్ అలాగే మీరు ఈ గిఫ్ట్ వోచర్స్ అలాగే గిఫ్ట్ కూపన్స్ అలాగే లక్కీ డ్రా కోసం మీరు అయితే ఫ్రీ బంపర్ గిఫ్ట్స్ ఇవన్నీ అని పెడతాను. ఇవన్నీ డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. వచ్చే ప్రతి ఒక్కరికి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మంచి స్టాల్స్, బెస్ట్ స్టాల్, బెస్ట్ ఆఫర్ స్టాల్, బెస్ట్ టెక్నాలజీ స్టాల్ అలాగే బెస్ట్ పాపులర్ స్టాల్స్ ఇవన్నీ కొన్ని అవార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది మన సైడ్ నుంచి. దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి అలాగే అమరావతి షాపింగ్ ఫెస్టివల్ గురించి తెలియజేయడానికి విజయవాడ అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి అలాగే ఇక్కడ ఉన్న షాపింగ్ ఎక్స్పీరియన్స్ గురించి, టూరిజం గురించి అలాగే సేవింగ్ జిఎస్టీ సేవర్ అలాగే సూపర్ సేవింగ్స్ గురించి తెలియజేయడానికి ఇది ఒక మంచి వేదికగా మారబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. మన విజయవాడలో జరుగుతున్న ఈ షాపింగ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దీన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి అందరూ సహకారం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇది దీని గురించి కొన్ని ఫ్లెక్సీస్ ఉన్నాయి, ఇది కూడా మనం డిస్ప్లే చేద్దాము. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే లేదా మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే ఎలా ముందుకు రావాలి, ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఎలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దానికి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాము. దాని గురించి మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఇది డిస్ప్లే చేసేద్దాం ఒకసారి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.